వెంకట చాగంటి గారు అమెరికాలో వేదిక్ సైన్సెస్కి సంబంధించినటువంటి రీసెర్చ్ సెంటర్ నడుపుతున్నారు. అలాగే యూనివర్సిటీ నడుపుతున్నారు. అలాగే ఆయన యూట్యూబ్ ఇది చూస్తుంటాం. అదే సందర్భంలో ఆయన తాజాగా ఒక కీలకమైనటువంటి పాయింట్, జగ్గీ వాసుదేవ్ తమిళనాడు బేస్డ్, అట్లాగే ఆయన్ని విశ్వగురువుగా భావిస్తూ ఉండేటటువంటి సందర్భంలో ఆయన ఈ మధ్యన చేసిన కాంట్రావర్షియల్ వ్యాఖ్యలు, హిందుత్వం గురించి ఏదైతే తమిళనాడు థియరీ ఏదైతే ఉంటుందో అదే అంశాన్ని ఆయన ప్రస్తావించడం, దాని వెనకాల ఏముంది అంటే రాజకీయ ఒత్తిళ్లతో హిందూ ధర్మాన్ని గురించి తప్పుగా మాట్లాడుతున్నారా? ఈ అంశానికి సంబంధించి ఏదైతే వెంకట చాగంటి గారికి సంబంధించినటువంటి ఒక వీడియో చూద్దాం. నమస్తే, నేను డాక్టర్ వెంకట చాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. జగ్గీ వాసుదేవ్ గారిది ఒక వీడియో ఈ మధ్య కలకలం లేపుతోంది. ఆయన ఆర్యన్ ఇన్వేజన్ జరిగింది అని చెప్తూ ఒక వీడియో చేశారు. దానిలో అనేకమైన బండబూతులు మాట్లాడారు ఆయన. ఒకటి ఏంటంటే ఆర్యన్స్ ఇన్వేట్ చేశారు ఇండియాని, ఆ తర్వాత ఇక్కడున్న లోకల్స్ని తొక్కేశారు. అసలు ఆర్యన్స్ అన్నవాళ్ళు నామాడ్స్ అంటే ఏంటంటే బటకాయిస్తూ తిరుగుతుండేవాళ్ళు అనమాట. గల్లీ గల్లీ తిరుగుతుండేవాళ్ళు, అడివి తిరుగుతుండేవాళ్ళు. వాళ్ళు ఎంతసేపు నేల మీద పడుకొని ఆకాశం వైపు చూసేవాళ్ళు. వాళ్ళకి తిండి ఎట్లా పండించాలో కూడా తెలియదు. ఈ భారతదేశంలో ఉన్న ద్రవిడులు అనే వాళ్ళు వాటిని పండించడం నేర్పించారు వాళ్ళకి. వాళ్ళు రాను అందరినీ తోసుకుంటూ లోపలికి వచ్చేస్తే అక్కడ లాస్ట్ తమిళనాడులో మాత్రం మిగిలిపోయారు జనాలు. సో తమిళ పురాతనమైన భాష, సంస్కృతం భాష వాళ్ళది అని చెప్పుకొచ్చాడు. దీనిలో ముఖ్యంగా నేను ఖండిస్తున్నాం ఏంటంటే, దానికి మీకు ప్రత్యక్షంగా సాక్ష్యం చూపిస్తాను చూడండి. ఇప్పుడు పోనీ ఆయన థియరీ పక్కన పెడితే, ఆయన థియరీ ప్రకారం వాళ్ళు ఇన్వైట్ చేశారా లేదా పక్కన పెడితే, ఇప్పుడు ఈ యూరోపియన్స్ మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు కొత్త థియరీ పెట్టారు కదా. సో ఆ థియరీలో ఆర్యన్స్ అన్న వాళ్ళు ఇక్కడ మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చారు, అటువైపు నుంచి వచ్చారని చెప్పుకొస్తున్నారు. అలానే ఇంకా అవుట్ ఆఫ్ ఆఫ్రికా థియరీ అని ఉంది. అంటే ఆఫ్రికా నుంచి జనాలు బయటికి వెళ్తూ భారతదేశానికి దాదాపు 70,000 సంవత్సరాల క్రితం వచ్చారు అని చెప్పుకొస్తున్నారు. సో ఇక్కడ నుంచి మళ్ళీ చైనాకి వెళ్ళారు. చైనాకి వెళ్ళేటప్పటికి 25,000 సంవత్సరాలు అయింది. మళ్ళీ అటువైపు రష్యా వైపు తిరిగారు, జపాన్ వైపు వెళ్ళారు, ఇట్లా చెప్పుకుంటూ ఆస్ట్రేలియా కూడా భారతదేశం నుంచి వెళ్ళారు, మొత్తం అమెరికాకు కూడా భారతదేశం నుంచి వెళ్ళారు. మొత్తానికి ఏంటంటే వీళ్ళ రూల్ ఏంటంటే, ఆఫ్రికా నుంచి బయలుదేరి ఇండియాకు వచ్చారు, ఇండియా నుంచి మొత్తం స్ప్రెడ్ అయ్యింది. అయితే యూరోప్కి మటుకు అటు పక్కన వెళ్ళిపోయారు, మన వైపు వస్తూ కొంతమంది అటువైపు వెళ్ళిపోయారు అని చెప్పుకొస్తున్నారు. ఇది వాళ్ళ ఇప్పుడు అవుట్ ఆఫ్ ఆఫ్రికా థియరీ. సో ఏ రకంగా చూసినా యూరోప్కి వెళ్ళడం తప్పితే భారతదేశం నుంచే చైనాకి, రష్యాకి, జపాన్కి, ఆ తర్వాత నార్త్ అమెరికా, సౌత్ అమెరికా అంతా కూడా, ఈ ఆస్ట్రేలియాకి కూడా భారతదేశం నుంచే వెళ్ళారని చెప్పి ఆ సూత్రం ఉందన్నమాట. సరే, మొత్తానికి మహర్షి దయానంద సరస్వతి అయితే భారతదేశం నుంచి మొత్తం ప్రపంచం అంతా తిరిగారని తెలుసు మనకి ఫస్ట్ సృష్టి టిబెట్ మీద జరిగింది. టిబెట్ మీద జరిగిన తర్వాత అక్కడి నుంచి మెల్లగా ఈ భూభాగంలోకి వచ్చారు, ఏదైతే హిమాలయాలకు యువతలకు ఉన్న భూభాగంలోకి అందరూ కూడా. సో జగ్గీ వాసుదేవ్ చెప్పింది ఏంటంటే, హిమాలయాలు దాటుకుంటూ యువతలకు వచ్చారు. అది తప్పు, హిమాలయాల్లో ఉన్న వాళ్ళు యువతలకు వచ్చారు, అది విశేషం అనమాట. అయితే దీనికి ఏమైనా రుజువు ఉందంటే ఉంది. 50 లక్షల సంవత్సరాల క్రితము భారత భూభాగం వచ్చి ఏషియా ప్లేట్స్ తగిలి అప్పుడు హిమాలయాలు ఏర్పడ్డాయి. సో హిమాలయాలు ఏర్పడడం మూలంగా అక్కడ ప్రజలు భయకంపితులైపోయి మెల్లగా ఈ భూభాగంలోకి వచ్చేసారు. ఎందుకంటే ఇందులో ఎవరు లేరు లేరని ఎట్లా చెప్తారు? ఎందుకంటే ఇందులో మనుషులు ఉండుంటే మనకి ఆస్ట్రేలియాలో కూడా మనుషులు ఉండాలి. ఎందుకంటే ఈ భూభాగం ఆస్ట్రేలియా నుంచి విడిపోయి మనకి వచ్చి ఇక్కడ తగిలిందనమాట. అది తగలడానికి కొన్ని వందల వేల సంవత్సరాలు పట్టింది, అది డిఫరెంట్ స్టోరీ. సో మొత్తానికి ఏంటంటే, తగిలిన తర్వాత ఈ భూభాగంలో ఎవ్వరు లేరు. అప్పుడు అక్కడ టిబెట్లో జరిగిన సృష్టి కార్యక్రమం తర్వాత అక్కడ ఉన్న ప్రజల్లో కొంతమంది యువతలకు వచ్చారు, కొంతమంది అవతలకు వెళ్ళిపోయారు. ఇటు వచ్చిన వాళ్ళని దేవతలు అన్నారు, అటు వెళ్ళిన వాళ్ళని అసురులు అన్నారు. ఇది ఈ విధంగా డివైడ్ అయిందనమాట. సరే, ఇప్పుడు మనకేమైనా ప్రూఫ్ ఉందా అంటే ఉందండి. మన భారతదేశంలో ఇప్పుడు జగ్గీ వాసుదేవ్ గారికి 3 ప్రశ్నలు అండి. ఒకటి, అవుట్ ఆఫ్ ఆఫ్రికా థియరీ నువ్వు ఒప్పుకోవు, ఫ్యాంటాస్టిక్, గుడ్. నీ థియరీ ప్రకారము 7 నుంచి 9,000 సంవత్సరాల లోపల ఆ ఆర్యులు అన్న వాళ్ళు, ఆర్యన్ అన్న రేస్ హిమాలయాలు దాటుకుంటూ యువతలకు వచ్చారు అని చెప్తున్నాడు. ఇప్పుడు నేను ఇచ్చే ప్రూఫ్ చూడండి, ఆయన దగ్గర ఒక్క ప్రూఫ్ లేదు. పైగా తమిళ్ ఈజ్ ద ఓల్డెస్ట్ లాంగ్వేజ్ అన్నాడు, అది ఇంకొక అబద్ధం. సరే, అది కూడా నిజం అనుకుందాం కాసేపు. ఇప్పుడు 3 ప్రశ్నలు జగ్గీ వాసుదేవ్ గారికి, ఇది ఛాలెంజ్ చేస్తున్నాం. నంబర్ 1, సంస్కృత భాష ఆర్యులది. ఆర్యులు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు సంస్కృత భాషతో వచ్చారు అనుకున్నప్పుడు వాళ్ళు మొత్తం సంస్కృతం ఉండాలి, ఉత్తర భారతదేశం అంతా. ఒక్కడిదన్నా మదర్ టంగ్ అంటే మాతృభాష సంస్కృతమా? గురుకులాల్లో తప్పితే ఎవ్వరిది సంస్కృతం లేదు అక్కడ, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఉత్తరప్రదేశ్, బీహారు, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఇటు వెస్ట్ బెంగాల్, అస్సాం, ఈ ప్లేస్లు అన్నీ కూడా హిమాలయాల నుంచి కిందకి వైపు వస్తాయి. సో ఇక్కడంతా కూడా సంస్కృత భాష ఉండాలి. ఎక్కడన్నా సంస్కృతం మాతృభాషగా ఉంది అక్కడ? మధ్యప్రదేశ్ సంస్కృతం మాతృభాష కాదు. సంస్కృతం అనేది మాతృభాష కానే కాదు. లేదంటే సంస్కృతం నుంచి హిందీ వచ్చింది, హిందీ వస్తే మాతృభాషను ఎవడు వదిలిపెట్టడు. మాతృభాషను వదిలేసేసి హిందీ పట్టుకొని ఉండరు. ఓకే,
దిస్ ఫర్ ష్యూర్. హిందీ వచ్చి ఉండొచ్చు కాక, ఇంకేదైనా వచ్చి ఉండొచ్చు కాక, కానీ మాతృభాష అయితే ఉంటుంది కదా. యా. సో ఇప్పుడు మనం కిందకు వచ్చాం, డౌన్కి వచ్చాం. తమిళ్లో అన్నాడు. సో ఇది ఫస్ట్ ఏంటంటే, సంస్కృతం అనేది ఎవ్వరి మాతృభాష కాదు, అది ఓన్లీ గురుకులాల భాష. వేదం నేర్చుకున్నది మాత్రమే సంస్కృతం. మిగతా అన్ని చోట్ల మాతృభాషలు ఏ లాంగ్వేజెస్ ఆ లాంగ్వేజ్ ఉన్నాయి. సో ఇది నెంబర్ 1. నంబర్ 2, సంస్కృతంలో ఏ గ్రంథంలో కూడా మేము ఆర్యులము, మేము ఇక్కడి నుంచి వచ్చాము అని రాసి లేదు, ఎక్కడా లేదు. అదే రామాయణం తీసుకున్నారనుకోండి, రాముడు ప్రయాణాన్ని చక్కగా రాశారు కదండి. అయోధ్య నుంచి లంక దాకా రాముడు ప్రయాణం రాసినప్పుడు మేము ఆర్యులము ఇక్కడిని దున్నుకుంటూ అందరిని చంపుకుంటూ ఇక్కడికి వచ్చామని రాసుకునేవాళ్ళుగా. రాయలేదండి ఎక్కడ ఒక్క సంస్కృత గ్రంథంలో కూడా లేదు. ఎవడైనా ఇప్పుడు చూపించడానికి ప్రయత్నం చేస్తే తెలియదు, కానీ ఇప్పటిదాకే తెలియదు. ఓకేనా? ఇది నంబర్ 2. నంబర్ 3, పోనీ తమిళ ఓల్డెస్ట్ లాంగ్వేజ్ మీరు అంటున్నారు, ఆర్యులు బయట నుంచి వచ్చారంటున్నారు. ఆర్యులు బయట నుంచి వచ్చారు అని తమిళ గ్రంథం, పురాతన గ్రంథం 1000 ఏళ్ల క్రితం లేదా 2000 ఏళ్ల క్రితం ఎక్కడన్నా వ్రాయబడ్డదా? తమిళ భాషలో ఎక్కడన్నా ఒక గ్రంథంలో వ్రాయబడిందా? చెప్పండి. ఇది లేదు. ఇప్పుడు ఇంకొకటి, ఈ 3 కాకుండా, ఇది సాలిడ్ ప్రూఫ్స్. ఈ 3 ఇది కాకుండా మనం బాగా అర్థం చేసుకోవాల్సింది అంటే ఆర్యభట్టీయం. ఆయన ఆర్యభట్టీయంలో రాశారు. ఈ గ్రంథం రాసే సమయంలో ఇది తిథి, ఇది వార, నక్షత్రాలు రాసుకుంటూ ఇప్పటికి మహాభారత యుద్ధం జరిగి 3000 చిల్లర సంవత్సరాలు, 2900 చిల్లర సంవత్సరాలు రాశాడు ఆయన. ఎస్. అలానే అంటే మహాభారతం జరిగింది అని చెప్తున్నాడు. ఈయన మహాభారతం గురించి మాట్లాడుతూ జగ్గి వాసుదేవ్ గారు, కుంతి ఏంటిది మన లక్క ఇల్లుని దహనం చేయించింది, ఆమె చేయించింది, దానిలో ఒక తల్లిని 5 పిల్లల్ని పెట్టి చంపించింది అని చెప్పి ఈయన అబద్ధాలు చెప్తున్నాడండి. ఎంత బొంకు అండి ఇది. మహాభారతం చదివితే ఇట్లుంటుందా అండి? ఈ మహాభారతాన్ని మీ తమిళ్లో రాసి చచ్చారేమో ఏదైనా అట్లా లేదండి అసలు. అలా లేనే లేదు. ఇది కేవలం జగ్గి వాసుదేవ్ గారు ఆయన ప్రాపకం. అక్కడ తమిళనాడులో అక్కడ గవర్నమెంట్తో ఇబ్బంది లేకుండా ఆయన మాట్లాడిన మాటలు. ఇటువంటి అబద్ధాలు చెప్పేవాళ్ళు యోగి ఎట్లా అవుతారో, ఆది గురువు అవుతాడు ఎట్లా అవుతాడు, సద్గురువు ఎట్లా అవుతాడు? మీరందరూ కూడా ప్రశ్నించండి. 3 క్వశ్చన్స్. ఒకటి, సంస్కృత భాష ఎక్కడ రాయబడిందా? సంస్కృత భాష ఎవరి మాతృభాష? ఎక్కడన్నా. నంబర్ 3, తమిళంలో 2000 సంవత్సరాల క్రితం, ఎందుకంటే పురాతనమైన గ్రంథం కదా, సో అప్పుడు దానిలో ఎక్కడన్నా ఆర్యులు బయట నుంచి వచ్చారు అని చెప్పి రాసిందా? చూపించండి. ఇదండి. ఉంటానండి. జగ్గి వాసుదేవ్ గారిని ఖండించండి అందరూ. స్ట్రైట్ ఫార్వర్డ్ ఖండించండి. మీరు ఆయన మీద భక్తుంటే ఉంది కాక ఉంచుకోండి. కానీ అబద్ధాలు చెప్పి మిమ్మల్ని కల్మషం చేస్తున్నాడు, ప్రజల్ని కల్మషం చేస్తున్నాడు. కొద్దిగా పేరు రాగానే ఇలా మాట్లాడని నాకు తెలియదు. ఉంటానండి. ఓ